హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగుల నోట్లో పంచదార, సంక్రాంతి పండుగకు 2 డీఏలు, పీఆర్సీ, ఐఆర్ ప్రకటన పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు 2024 ఎన్నికల్లో ఔట్‌రైట్‌గా కూటమి ప్రభుత్వాన్ని టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని అయితే సమర్థించి ఓటు వేయడం జరిగింది. సో, ఇదంతా మనకు తెలిసిందే. దానికి ఎన్నో కారణాలున్నాయి. అయితే వారి కోరికలు తీర్చడం మాత్రం పక్కన పెడితే ప్రతి నెల మొదటి తారీఖునే జీతాలు రావడం అనేది ఒక పెద్ద కోరికగా వైసీపీ ప్రభుత్వంలో అయిపోయింది. అంటే మనకు గత ప్రభుత్వంలో ఒకటో తేదీనే జీతాలు జమ కాలేదనైతే తెగ బాధపడ్డారు ఉద్యోగ పెన్షనర్లు గూడాను. సో, దాంతో తమ జీతాలు సమయానికొస్తే చాలన్నంతగా వారైతే ఆలోచించే పరిస్థితికి టైంలో అయిందనమాట. అట్లా వచ్చింది. సో, దాంతో వారు వైసీపీ మీద గుస్సు అయి టీడీపీ కూటమి ప్రభుత్వకి మద్దతు ప్రకటించి సో, కూటమిని ఘన విజయంగా అయితే గెలిపించి అధికారంలోకి తీసుకొనొచ్చారనమాట. సో, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలు అవుతున్నా గూడా అయితే 7 నెలల్లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉద్యోగులను బాగానే చూసుకుంటున్నారనైతే చెప్తున్నారు. వారి కోరికల చిట్టా సంగతి పక్కన పెడితే ప్రతి నెల ఒకటో తారీఖున వారికి జీతాలు అందేలాగా చూసుకుంటున్నారు. ఇది ఉద్యోగులతో పాటు ప్రభుత్వ పెన్షనర్లకు కూడా చాలా ఆనందాన్ని కలిగించింది. అయితే ఉద్యోగుల కోరికలు ఇప్పుడు మెల్లగా బయటకొస్తున్నాయి. తమకు కొత్త పీఆర్సీ వేయాలని, దానికంటే ముందు ఇంటీరియం రిలీఫ్ ఐఆర్‌ని మధ్యంతర వృత్తిని కొంత మొత్తం ప్రకటించాలని వారు కోరుతున్నారు. అదేవిధంగా గత వైసీపీ ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు 6, 7 డీఏ బకాయిలు ఉండిపోయాయని, వాటిలో కొన్నైనా మంజూరు చేయాలనైతే వారు కోరుతున్నారు. ఇప్పుడు ఆ కోరికను చంద్రబాబు నాయుడు గారు తీరుస్తున్నారని అంటున్నారు. ఈ సంక్రాంతి కానుక ఒకేసారి 2 డీఏలను బాబు ప్రకటించనున్నారనైతే అంటున్నారు. దీంతో కొత్త ఏడాదిలో పెద్ద పండుగగా ముందు ఉద్యోగులకు ఇది బంపర్ ఆఫర్‌గానే చూస్తున్నారు. అదే సమయంలో అలానే వేతన సవరణ సంఘం పీఆర్సీ, మధ్యంతర వృత్తి ఐఆర్‌లపై కూడా చంద్రబాబు ఉద్యోగ వర్గాలతో సానుకూలంగా చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యమంత్రి సమావేశంలో చంద్రబాబు వీటి వీటిపైన కీలక నిర్ణయాలు తీసుకుంటారనైతే అంటున్నారు. దాంతో ఉద్యోగ వర్గాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. మొత్తం మీద చూస్తే పెద్ద వర్గంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో కూటమి ప్రభుత్వం సానుకూల నిర్ణయాలు తీసుకుంటూ వారి నమ్మకాన్ని మరింత పెంచుతోంది అనైతే అంటున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.